నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మావోయిస్టులకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ఖగార్ గత కొద్ది రోజులుగా చూస్తున్నామో, మావోయిస్టులు ఏరివేత ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ నిర్వర్తిస్తుంది. అయితే ఎవరైతే దండకారణ్యంలో ఉండేటటువంటి మావోయిస్టులందరినీ దాదాపు వందల సంఖ్యలో ఇప్పటికే మట్టుబెట్టారని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా నిన్న జరిగినటువంటి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఉండేటటువంటి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల ప్రధాన కీలక అగ్రనేత, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాళ్ళ కేశవరావు మృతి చెందడం జరిగింది. నంబాళ్ళ కేశవరావు అంటే శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులకి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ నంబాళ్ళ కేశవరావు అలియాస్ గంగరాజు అలియాస్ బసవన్న అంటే మాత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో ఉండేటటువంటి జీయన్నపేట గ్రామస్తులకు మాత్రం బాగా తెలుసు. ఎందుకు అంటే ఈయన స్వయాన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అయితే జీయన్నపేట దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే కేశవరావు యొక్క మృతి విషయం తెలిసిన తర్వాత ఎవరు కూడా గ్రామస్తులందరూ కూడా ఇప్పటికీ కేశవరావుతో ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ, ఆయన ఒక మావోయిస్ట్ అయినప్పటికీ కూడా ఆయన మృతి చెందడం పట్ల ప్రస్తుతం జీయన్నపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు అని చెప్పుకోవచ్చు. అయితే నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక ఇంటిని చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం కేశవరావు ఎవరైతే కీలక అగ్రనేత ఉన్నారో మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి, ఆయన ఉండేటటువంటి ఇల్లు. ఏదైతే ఆయన బాల్యం ఇక్కడంతా కూడా కొనసాగింది అని చెప్తున్నారు. ఇదే ఊర్లో ఆయన బాల్యం 5వ తరగతి వరకు కొనసాగింది. దాని తర్వాత ఉన్నత చదువులన్నీ కూడా వరంగల్లో ఆయన విద్య అభ్యసించారని చెప్తున్నారు. అయితే